నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలో పెరిగిన దాని మీద వైఎస్ఆర్ పార్టీ వారు అన్ని నియోజకవర్గాల్లోనూ కూడా ఏదో నిరసనలో చేయమంటాం. దానికి అనుబంధంగానే మండపేట నియోజకవర్గంలో కూడా శ్రీ తోట తిరుమతి గారి ఆధ్వర్యంలో మరి ఒక ర్యాలీ పెట్టి నిరసనలు చేస్తూ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ నారా లోకేష్ గారి యొక్క ఒక ఫ్లెక్సీ పెట్టి మరి అంతా కూడా మరి తిరగడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని. ఇక్కడ మండపేటలో అయితే తోట తిరుమతి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇది పెంచింది, ఈ రేట్లు పెంచింది రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా? మరి కేంద్ర ప్రభుత్వం అయితే ఎక్కడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఫోటో ఎందుకు పెట్టలేదు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న వేయట్లేదు? మరి దీనికి ఒక్క మండపేటలో ఉన్న తోట తిరుమతి గారే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనా కేంద్ర ప్రభుత్వం చేసిందా? మరి ఇవాళ మనకి అందరూ చూస్తూ ఉన్నాం, సుమారు 4 నెలల నుంచి ఈ యొక్క గల్ఫ్ యుద్ధం రావడంతో మరి రేట్లన్నీ కూడా పెరిగిపోవడం, అనేక ఇబ్బందులు పడతాం. ఆ హోర్ముజ్ జలసంధిని మూసేయడంతో మరి మొత్తం ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇబ్బంది రావడం, మనం కూడా ఒక 2 రోజులు ఇబ్బంది పడటం, ఇవన్నీ మనం చూసాం. అయినప్పటికీ కూడా ఇవాళ మరి సుమారు 4 రూపాయలు 2 దఫాలుగా పెంచిన రేట్లతో మరి 4 రూపాయల వేలు కేంద్ర ప్రభుత్వం మరి తప్పని పరిస్థితుల్లో పెంచడం జరిగింది. అనుకోవటం అంటూ ఉన్నారు, మరి మీరు పన్నులు తగ్గించవచ్చు కదా అని. మీరు 7 సార్లు పెంచారు వైఎస్ఆర్ హయాంలో. ఎన్నిసార్లు పన్నులు తగ్గించారో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వైఎస్ఆర్ నాయకులందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఈ రోజున మరి మీరు దానికి అనుబంధంగానే మరి చాలా హామీలు మీరు చేయలేదు. ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి మీరు పక్క వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా మోసం చేశారని చెప్తూ ఉన్నారు. ఎవరిని కూడా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, శ్రీ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు కానీ, శ్రీ నారా లోకేష్ గారు కానీ ఎవరిని కూడా మోసం చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇవాళ మనకి 23 లక్షల కోట్లు మనకి పెట్టుబడిని వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, మరి ఇన్వెస్టర్స్ నుంచి ఈ 2 సంవత్సరాలుగా పూర్తి అవ్వకుండానే మరి మన రాష్ట్రానికి తీసుకొచ్చి మరి భారతదేశంలోనే అగ్రభాగాన్ని ఈ యొక్క ఫండ్స్ తీసుకురావడంలో అగ్రభాగాన్ని నిలిపిన విషయాన్ని ఒకసారి మరి మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఆ రకంగా చేసి తద్వారా ఆదాయాన్ని మరి ఒక ఉద్యోగాలని 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికలు హామీ ఇచ్చాం. ఈ హామీలన్నీ కూడా నెరవేర్చే ఆలోచనతో మనకి ఇన్వెస్ట్మెంట్లు రావడంతో తద్వారా మనకి కొన్ని లక్షల కోట్ల ఆదాయం మనకు పెంచడానికి మరి ఇవాళ మన ఈ యొక్క శ్రీ నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, శ్రీ ప్రధానమంత్రి శ్రీ మోడీ గారి ఆశీస్సులతో మనం ఇక్కడ పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఏమీ చేయలేదంటున్నారో మరి ఒక్కసారి ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయాలి. ఎన్టీఆర్ భరోసా కింద 64 లక్షల మందికి ఈ వేళకి మరి 63,000 కోట్ల రూపాయలని రాష్ట్రంలో ఈ 23 నెలల్లో మన ఇచ్చిన హామీ ప్రకారంగా, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిలాగా 2,000 నుంచి 3,000 చేస్తానని చెప్పి 4.5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెన్షన్ చేసిన ఎక్కడ కూడా మనం తప్పు పని చేయకుండా ఏ రోజు ఏమైతే హామీ ఇచ్చామో 3 నెలల వెనక నుంచి ఇస్తానో ఆ రకంగానే 3,000ని 4,000, అదేవిధంగా దివ్యాంగుల్ని 3,000 6,000, మరి దాని దఫాలను బట్టి 10,000 15,000 కూడా దివ్యాంగులు పెన్షన్ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి తల్లికి వందనం, మరి మీకు అందరూ తెలుసు 2019లో మరి పుట్టిన ప్రతి బిడ్డకి కూడా ఇస్తానని చెప్పని దాన్ని తొంగలో తొక్కితే ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మీరు విమర్శిస్తూ ఉన్నారో ఆ కూటమి ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం వేస్తున్న విషయం మరి 10,090 కోట్లు ఇవాళ మనకు చెల్లింపు జరిగింది. మరి స్త్రీ శక్తి మహిళలకి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం
63.61 కోట్ల ప్రయాణాలు మే 6 వరకు మరి ఇంతమంది అంటే ఇన్ని ప్రయాణాలు మరి ఇప్పటివరకు మనకి మే 6 వరకు జరిగిన విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దీపం 2 పథకాన్ని ఇప్పటికే 4 కోట్ల సిలిండర్లని ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మరి మన దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సులో మరి ఫ్రీ ప్రయాణం కూడా పెట్టిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మరి పేదవారికి 5 రూపాయలకే భోజనం పెట్టేవారు 14-19 మనం 18లో మనం స్టార్ట్ చేసాం. ఈ ప్రభుత్వం రాగానే 5 రూపాయలకి భోజనం తింటమేంటి, పేదవారు భోజనం చేయడం ఏంటని చెప్పి ఒక దుగ్ధతో దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేస్తే మరి మన ప్రభుత్వం రాగానే పాతవన్నీ కూడా మళ్ళీ రీఓపెన్ చేసి ఇంకా మళ్ళీ కొత్తగా కూడా ఇస్తూ మరి ఇవాళ 269 కేంద్రాల ద్వారా 9,15,00,000 మందికి 9,15,00,000 భోజనాలు పెట్టడం జరిగింది. అంటే 9 కోట్లు అంటే మరి రోజు తింటా ఉంటారు కాబట్టి. అదేవిధంగా మరి రైతులకు ఏమీ చేయట్లేదు అన్నారు. అన్నదాత సుఖీభావ 46 లక్షల మంది రైతులకి 3 విడతలు కలిపి 8,985 కోట్లు వాళ్ళకి ఇవ్వడమే కాకుండా మరి మొత్తం పంట కాలువలు కానీ మురుగు కాలువలు కానీ గాలి కుదిలేస్తే గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇవాళ మన పంట కాలువలు కానీ మురుగు కాలువలు కానీ ఆ తూటుకాడ తీయడం కానీ మరి రిపేర్లు కానీ మరి ఇవాళ జరుగుతూ ఉన్న వేసవకాలం కాబట్టి మరి అన్నీ మీకు కనిపించట్లేదో రైతులు చేసే పనులు అని చెప్పి ఈ సందర్భంగా మరి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని. అదేవిధంగా ధాన్యం 24 గంటల్లో ఎన్ని ధాన్యం తెచ్చుకుంటే అన్ని ధాన్యాన్ని కూడా మరి జమకట్టుకోవడమే కాకుండా 24 గంటల పేమెంట్ చాలామందికి అయితే మరి జమైన 6 గంటల్లోనే పేమెంట్ అవుతున్న విషయం వాస్తవం కాదా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా మరి రైతులకు కావాల్సినటువంటి మరి ఈ చిన్న ట్రాక్టర్లు కానీ మరి మిగిలిన లేదా ఈ టార్పాలిస్ కానీ ఈ అనేక స్కీముల ద్వారా మనకి ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి మరి మనం స్టార్ట్ చేసిన విషయాన్ని మరి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మత్స్యకారులకి ఏడాదికి 20,000 చొప్పున 1,25,000 మందికి 250 కోట్లు, ఆటో డ్రైవర్లకి ఏడాదికి 15,000 చొప్పున 2,90,000 మందికి 436 కోట్లు, మత్స్యకారులకి జీవో 217 రద్దు. ఇవి అన్నిటికన్నా ముందు రైతులకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే హామీ ఇచ్చామో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మరి వెంటనే రద్దు చేసిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరికీ. మరి మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్లు, 8,427 మంది పాస్టర్లకి నెలకి 5,000 చొప్పున గౌరవ వేతనం 51 కోట్లు, ఇమాములకి నెలకి 10,000 చొప్పున, మౌజర్లకి 5,000 చొప్పున ఏడాదికి 90 కోట్లు, పురోహితులకి నెలకి 15,000కి వేతనాలు పెంపు, నాయి బ్రాహ్మణులకి నెలకి 25,000, చేనేతలకి ఉచిత విద్యుత్ మరి యూనిట్లు, మరమగ్గాలకి 500 యూనిట్లు, 20 లక్షల ఎస్సీ ఎస్టీ సోదరులకి సోలార్ కరెంటు ఉచితం. అంటే ఇలా ఎన్నో చెప్పుకుంటా పోతే ఇంక మొత్తం 4 పేజీలు ఉన్నాయి. మరి దీంట్లో కొన్ని ముఖ్యమైనవి మనం రాసుకోవడం జరిగింది తప్ప మరి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థని మరి మీ అందరూ చూశారు. మొన్న నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నామో మీరు అందరూ చూశారు. మరి ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ పక్కన పెట్టేసినటువంటి పోలవరం రేపు జూన్ వచ్చే నాటికి సరిగ్గా సంవత్సరం నాటికి జాతికి అంకితం చేస్తామని చెప్పి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాన్ని కూడా మేము ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అమరావతిని ఈవేళ మరి పరులు పెట్టిస్తూ ఉన్నారు. మరి మన విశాఖ రైల్వే జోను 1 కాదు 2 కాదు అనేక పనులు. అదేవిధంగా ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడ కూడా 5 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, అది వెళ్ళిపోయిందని అనుకున్నారు. దాన్ని ఆఫ్ చేయడమే కాకుండా 2 దఫాలుగా ముందు 15,000 కోట్లు, మొన్న మళ్ళీ 9,000 కోట్లు మరి మా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గ్రాంట్ కింద. అంటే ఈ రకంగా అనేక పనులు చేసుకుంటూ వెళ్తే ఇంకా అది చేస్తాం. మీరు ఒకే ఒక విషయం చెప్పండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు 1,000 రూపాయలు పెంచడానికి మీకు 1,000 రూపాయలు పెంచడానికి మీకు 4.5 సంవత్సరాలు పట్టింది. కానీ ఇన్ని పనులు మేము చేసాం, ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ మీరు చేసినటువంటి 10 లక్షల కోట్ల అప్పుకి
వడ్డీ కట్టడం కిందే మరి సుమారు సంవత్సరానికి 60,000 కోట్లు అయిపోతుంది కాబట్టి మరి కొన్ని పనులు ఇంకా చేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తాం. కానీ ముఖ్యంగా నాకు సమాధానం చెప్పవలసిన ఒకే ఒక్క ప్రశ్న, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా, తోట త్రిమూర్తి గారు చెప్తారా, ఎవరు చెప్తారో నాకు తెలియదు. కానీ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని పెంచిన కేంద్ర ప్రభుత్వాన్ని మాట అనడానికే మీరు సాహసించడం లేదు? దీనికి సమాధానం కావాలి. ఇవాళ ఇక్కడ ప్రధానమంత్రి కాదు చంద్రబాబు నాయుడు గారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మరి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మాని మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించబెట్టి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మరి సూటిగా ప్రశ్నిస్తూ అందరికీ నమస్కారం.